అందరికీ నమస్కారం. దేవరా మూవీని మన కొత్త ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీరు గనక ఇంకా వీడియోని చూడకుండా ఉంటే దానికి సంబంధించిన లింక్ని కింద డిస్క్రిప్షన్లో అలాగే కమెంట్ బాక్స్లో పిన్ చేస్తున్నాను. చెక్ ఇట్ అవుట్ నౌ. థ్యాంక్ యూ, ధన్యవాదములు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అజిత్ మూవీ మోటివ్స్ యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో లేటెస్ట్గా మన తెలుగులో ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న మెర్సీ కిల్లింగ్ అనే ఒక డిఫరెంట్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. నేను ఈ మూవీని డిఫరెంట్ మూవీ అని ఎందుకు అన్నానంటే ఇందులో చాలా మంచి మెసేజ్ ఉంది. మెర్సీ కిల్లింగ్ అనే ఒక డిఫరెంట్ యూనిక్ పాయింట్ ని తీసుకున్నారు. ఇంకా ఏం మాత్రం లేట్ చేయకుండా నేనైతే మూవీలోకి వెళ్ళిపోతాను. అంతకంటే ముందు మీకేం చేయాలో తెలుసు కదండి. చిన్న లైక్ అండ్ స్మైల్ తో వీడియోని స్టార్ట్ చేసేయండి. థ్యాంక్ యూ. మూవీ ఓపెనంగానే స్వేచ్ఛ అనే 14 సంవత్సరాల అమ్మాయి మెర్సీ కిల్లింగ్ కోసం రోడ్ ఎక్కి ప్రొటెక్ట్ చేస్తుంది. ప్రపంచంలో ఉన్న న్యాయ వ్యవస్థల్లో భారతదేశ న్యాయ వ్యవస్థ చాలా గొప్పది. దయచేసి నాకు న్యాయం చేయండి లేదా మెర్సీ కిల్లింగ్ కింద చంపేయండి అని మీడియా వాళ్ళందరినీ కోరుతుంది. సోషల్ మీడియా ప్రభావం వల్ల ఈ న్యూస్ స్టేట్ మొత్తం వైరల్ గా మారిపోతుంది. ఎక్కడ చూసినా స్వేచ్ఛ గురించే మాట్లాడుతున్నారు. ఇంతకీ మెర్సీ కిల్లింగ్ అంటే ఏంటంటే వైద్య శాస్త్రంలో ఒక మనిషి అసలు చికిత్స లేని ప్రాణాంతకరమైన వ్యాధులతో బాధపడుతూ ఉంటే అలాంటి సిచ్యువేషన్ లో ఉన్న వాళ్ళకి బతుకు భారమై బ్రతకడమే కష్టంగా ఉన్న అలాంటి వాళ్ళకి చట్టబద్ధంగా గౌరవప్రదమైన మరణాన్ని అందించేదే ఈ మెర్సీ కిల్లింగ్. ఇప్పుడు స్వేచ్ఛ మెర్సీ కిల్లింగ్ ని కోరడంతో అందరూ స్వేచ్ఛని అసలు తనకు ఎందుకు న్యాయం జరగాలి, తన ప్రాబ్లం ఏంటని తెలుసుకోవడానికి ట్రై చేశారు. ఈ విషయాన్ని ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ అయినటువంటి రామకృష్ణ కూడా తన ట్విట్టర్ లో ఒక ట్వీట్ వేయడంతో స్వేచ్ఛ గురించి ఈ న్యూస్ ఇంకా వైరల్ గా మారుతుంది. వెంటనే ఈ విషయం గవర్నమెంట్ కి తెలిసి స్వేచ్ఛ దగ్గరికి పోలీసులు వెళ్లి స్వేచ్ఛని కోర్టుకి తీసుకెళ్తారు. స్వేచ్ఛ ఒక 14 సంవత్సరాల అనాథ. జనరల్ గా అనాథాశ్రయాల్లో బర్త్డేస్ కి వెళ్లి అక్కడ సెలబ్రేట్ చేస్తుంటారు కదా. ఇప్పుడు కూడా ఒక పర్సన్ తన కొడుకు బర్త్డే ఉండడంతో అక్కడ సెలబ్రేట్ చేస్తుంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ బాధపడుతూ ఉంటారు. బాధపడుతున్న పైకి మాత్రం నవ్వుతూ విశేష చెప్తూ ఉండడంతో స్వేచ్ఛ అతనితో మీరు ఇక్కడికి వచ్చి మీ కొడుకు బర్త్డే సెలబ్రేట్ చేయడం అనేది మీకు ఎంత హ్యాపీనెస్ ఇస్తుందో మాకు కూడా అంతే బాధనిస్తుంది. మీరేదో ఒకరోజు చాక్లెట్ కేక్ ఇచ్చి మా చేతిలో పెట్టి వెళ్ళిపోతారు, ఆ తర్వాత మేము బాధపడాల్సిందే. మాకు మీలా చేసేవాళ్ళు ఎవరు లేదు అని చెప్తుంది. పాపం మన స్వేచ్ఛ తన అమ్మా నాన్న ఎవరు, తను ఎక్కడి నుంచి వచ్చింది, తను ఎందుకు అనాథగా ఉండాల్సి వచ్చింది, ఇదంతా తెలుసుకోవడం కోసం చిన్నప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. తన బర్త్ సర్టిఫికేట్ ని తీసుకుని హాస్పిటల్లోకి వెళ్ళి అక్కడున్న డాక్టర్స్ ని అడిగి సార్ దీన్ని చూసి మా అమ్మ నాన్న ఎవరో చెప్పగలరా అని అంటే ఇది ఎప్పుడో సర్టిఫికేట్, ఇది లోపల ఒక పెద్దామ ఉంది, తన హ్యాండ్ రైటింగ్ ఇది, తనని వెళ్ళి అడుగుని స్వేచ్ఛకి చెప్తే స్వేచ్ఛ ఆ పెద్దామ దగ్గరికి వెళ్ళి ఆ సర్టిఫికేట్ చూపిస్తే అందులో ఉన్న డేట్ చూసి ఆ రోజు మీ అమ్మని రాత్రి సమయంలో రిక్షా రాములు ఇక్కడ తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన వెంటనే ఎవరు ఏంటని చెప్పకుండానే అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. డాక్టర్స్ తనకి ఆపరేషన్ చేయను అని చెప్పడంతో నేనే ఆపరేషన్ చేసి మీ అమ్మ కడుపులో ఉన్న నిన్ను బయటికి తీశాను, దాంతో మీ అమ్మ చనిపోయింది అని చెప్తుంది డెలివరీ సమయంలోనే. ఇది విన్న స్వేచ్ఛ అంతవరకు తనకి ఎక్కడో మా అమ్మ నాన్న బ్రతికే ఉన్నారు అనే ఒక హోప్ ఉండేది, ఇప్పుడు చనిపోయింది తన అమ్మ అని తెలియగానే చాలా బాధపడుతుంది. ఆ తర్వాత ఆ ఏరియాలో రిక్షా రాముల దగ్గరికి వెళ్ళి తనని మా అమ్మని మీరు ఎక్కడ చూసారు, ఎందుకు హాస్పిటల్ తీసుకొచ్చి వదిలేసి వెళ్ళిపోయారు అంటే అదా రోడ్ మీద ఎవరో ఒక పర్సన్ కార్ లో తీసుకొచ్చి మీ అమ్మని ఎక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు, నేను దాంతో పురుటి నొప్పులతో ఉన్న తనని చూసి హాస్పిటల్ తీసుకెళ్లాను, ఎవరో ఏంటో కూడా తెలియదు, తనకి ఏదైనా అవుతే నన్ను ఏమైనా క్వశ్చన్ చేస్తారేమో అని భయపడి నుంచి వచ్చేసాను అని చెప్తాడు. అని అంతేకాకుండా రిక్షారాముల మీ అమ్మది కాకినాడ అని చెప్పడంతో వెంటనే ఇంకా స్వేచ్ఛ తన అమ్మ తనని కావాలని వదులుకోలేదు, మా నాన్న ఎవరో నేను తెలుసుకోవాలని కాకినాడ వెళ్ళి వాళ్ళ ఊర్లో తన అమ్మ పేరు భారతి, భారతి గురించి డీటెయిల్స్ అడుగుతుంది. భారతి గురించి అందరినీ అడుగుతుంటే భారతిన తన గురించి అడగడానికి నువ్వెవరు, అయినా దాని గురించి మేమెవరు చెప్పడానికి సిద్ధంగా లేము, అలాంటి ఆడదాని గురించి మేము మాట్లాడము అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు కోపంతో. అక్కడున్న మహేష్ అనే ఒక పర్సన్ మాత్రం స్వేచ్ఛను చూసి భారతి గురించా నీకెందుకమ్మా అని భారతి గురించి చెప్పడం స్టార్ట్ చేస్తాడు. మహేష్ కి భారతి మరదలు, తనని లవ్ చేస్తూ ఉంటాడు. భారతికి కూడా మహేష్ అంటే చాలా ఇష్టం, కానీ తనకి చెప్పిండదు. భారతి ఎప్పుడు బాగా చదువుకుని సొసైటీకి 10 మందికి ఉపయోగపడాలి అని అనుకునేది. తన గోల్ ఏంటంటే కలెక్టర్ అవ్వాలనేది. భారతి వాళ్ళ అమ్మా నాన్న కూడా మహేష్ మంచివాడు కావడంతో తనకు చదువు లేకపోయినా కూడా తనకే ఇచ్చి పెళ్లి చేసుకోవాలనుకుంటారు. భారతి చదువు కంప్లీట్ అయిపోయిన తర్వాత కొన్ని రోజులకి భారతి తన ప్రేమను మహేష్ చెప్తుంది. వీళ్ళిద్దరూ అప్పటి నుంచి ప్రేమించుకుంటారు. ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ ఇతని కిందే బ్రతకాలని ఈయన అనుకుంటూ ఉంటాడు. మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఈయన ఇతని పేరు
వీరు. ఇతను ఈయన కింద పనిచేస్తుంటాడు. రోజు మహేష్ భారతికి కాలేజీలో లంచ్ తీసుకెళ్లి ఇవ్వడం, వాళ్ళ అమ్మా నాన్నతో నాకు భారతికి పెళ్లి చేసేయండి, ఎల్నాళ్ళు ఇలా ప్రేమించుకుని తిరుగుతామంటే మీరిద్దరూ ఒక అండర్స్టాండింగ్ వచ్చిన రోజు మేమే పెళ్లి చేస్తాము, అయినా మీ ఇద్దరిని దేవుడే కలిపేశాడు, ఇంకా మేం కలపడం ఏంటి అని అంటారు. అయితే సడన్ గా ఒక రోజు సాయంకాలం అయినా కాలేజీకి వెళ్ళిన భారతి ఇంకా తిరిగి రాకపోవడంతో వాళ్ళ అమ్మ నాన్నకి మహేష్ కి చాలా భయమేసి ఊరంతా వెతుకుతారు. ఎంత వెతికినప్పటికీ భారతికి ఏమైందని భయపడుతూ ఉంటారు. సరిగ్గా అప్పుడే భారతి ఏడుస్తూ అర్ధరాత్రి సమయంలో వాళ్ళ అమ్మ నాన్నని గట్టిగా హగ్ చేసుకుంటుంది. ఏమైందమ్మా అని అడుగుతున్నా కూడా తను ఏం చెప్పట్లేదు, బాగా ఏడుస్తుంది. అంతేకాకుండా తను ఒంటి నిండా గాయాలు ఉన్నాయి. నెక్స్ట్ డే ఆ గాయాలకి మహేషే మందు రాస్తాడు. తర్వాత భారతి వాళ్ళ నాన్న మహేష్ ని పని మీద ఒక 4 రోజులు బయటికి పంపించి తను మళ్ళీ తిరిగి రాగానే భారతికి మహేష్కి పెళ్లి చేస్తామని తనకి మాటిస్తాడు. 4 days అయిపోయిన తర్వాత మహేష్ తిరిగి వస్తే తనకు ఒక షాకింగ్ న్యూస్. అదేంటంటే భారతికి ఆల్రెడీ పెళ్లి అయిపోయింది. రోడ్ మీద తను ఏడ్చుకుంటూ పరిగెత్తుకుంటూ నాన్న దగ్గరికి భయపడుతూ వస్తుంది. తను పెళ్లి చేసుకున్న భర్త వాళ్ళ నాన్న తాళి కట్టింది నా కొడుకు అయినప్పటికీ నిన్ను అనుభవించేది నేను అని భారతి మీద అటాక్ చేస్తున్నాడు. భారతి ఇంకా ఏం చేయాలో అర్థం కాక ఏడుస్తూ అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ ఇంటికి వస్తుంది. ఇదంతా చూస్తున్న భారతి వాళ్ళ నాన్న అతని మీద కోపడుతూ ఉంటే అక్కడున్న వీరు తాళి కట్టాడు కదా, అది వీడి పెళ్ళాం, మేమేమైనా దాన్ని చేసుకోవచ్చు అని చెప్తూ ఉంటే నువ్వెలారా సొంత కూతుర్లా భావిస్తున్నానని చెప్పావు కదా, ఇప్పుడు ఎలారా తన మీద ఇలాంటి అఘాయిత్యం చేయడానికి మనసు వచ్చింది అంటే వీరు తన మాట అస్సలు వినడు. లోపల ఉన్న భారతిని బయటికి పంపించండి అని గొడవ చేస్తుంటే మహేష్ అక్కడికి వచ్చి అక్కడ వాళ్ళతో ఫైట్ చేసి వార్నింగ్ ఇస్తాడు. భారతికి ఏం కాదు, నేనున్నానని. ఈ గొడవ సమయంలోనే భారతి అక్కడ నుంచి తప్పించుకొని దూరంగా వెళ్ళిపోతుంది. మిస్ అయిన భారతి నెక్స్ట్ డేనే టీవీలో బ్రేకింగ్ న్యూస్ గా కనబడుతుంది. వ్యభిచారం చేస్తూ దొరికిపోయిన అమ్మాయిల్లో భారతి కూడా ఒకటని. ఇదంతా నేను డబ్బు కోసమే చేశానని ఏడుస్తూ చెప్తుంది మీడియా వాళ్ళ ముందు. ఇదంతా చూసి వీళ్ళ ఊరు వాళ్ళందరూ భారతి గురించి తప్పుగా మాట్లాడుకుంటారు. భారతి వాళ్ళ అమ్మా నాన్నేమో చూస్తున్నది ఏం నమ్మరు. ఇదంతా ఎవరో కావాలనే మా కూతుర్ని బెదిరించి ఇలా చేస్తున్నారు, ఎవరో కనిపెట్టి తీరాలి అని అనుకుంటారు. పాపం భారతి ఇంకా ఎమోషనల్ అయిపోతుంది ఈ విషయం ప్రెస్ వాళ్ళ ముందు చెప్పిన తర్వాత భారతిని పోలీస్ వాళ్ళు ఊర్లో వచ్చి దింపెళ్ళిపోతే వీరు అనేలాగే ఆ ఊరి త్వరలాగా ఒక అతను ఉంటాడు కదా, అతను భారతిని కిరోసిన్ పోసి చంపేయాలని ప్లాన్ చేస్తాడు. ఇలాంటి ఒక అమ్మాయి మన ఊర్లోనే ఉండకూడదని. తర్వాత భారతి వాళ్ళ నాన్న వచ్చి అక్కడ వాళ్ళని బెదిరించి వాళ్ళ కూతుర్ని తీసుకెళ్లిపోతాడు. అప్పుడు వెళ్ళిన భారతి ఇంకా తిరిగి రాలేదు, ఎక్కడికి వెళ్ళిందో కూడా నాకు తెలియదని ఇంతవరకు జరిగిందంతా మహేష్ స్వేచ్ఛతో చెప్పి, అయినా భారతి గురించి అడగడానికి నువ్వెవరు అని అంటాడు. నన్నేం మీరు అడగండి అని భారతి మహేష్ నుంచి దూరంగా వచ్చేసి ఇంతకు ముందు ఎఫ్ఐఆర్ కేసు ఫైల్ అయి ఉంటుంది కదా భారతి మీద వ్యభిచారం కేసులో, పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడున్న ఎస్ఐతో ఈ డేట్ లో ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది, తన గురించి నాకు డీటెయిల్స్ కావాలి అంటే మొదట్లో ఎవరమ్మా నువ్వు ఇలా డీటెయిల్స్ అడుగుతున్నావు, నేను చెప్పను అని పోలీస్ ఆఫీసర్ రూడ్ గా మాట్లాడతాడు స్వేచ్ఛతో. దీంతో లా ప్రకారం నేను తన కూతుర్ని నాకు రైట్ ఉంది చెప్పాలి, లేదంటే మీదే తప్పవుతుంది అని సెక్షన్స్ మాట్లాడడంతో అంత నాలెడ్జ్ ఉన్న స్వేచ్ఛను చూసి అతను భయపడి డీటెయిల్స్ ఇస్తాడు, ఆ ఎఫ్ఐఆర్ తాలూకు డీటెయిల్స్. తను హాస్టల్లో చదువుతుంటే అక్కడున్న వాళ్ళు భారతిని చూసి మీ అమ్మ ఒక వేశ్యనా, ఇలాంటి అమ్మ కోసమా నువ్వు ఇన్ని రోజులు వెయిట్ చేసింది, ఎవరో కనుక్కోవాలనుంది అని అక్కడున్న వార్డెన్ అంటే స్వేచ్ఛ ఇంకా బాధపడుతుంది. కానీ మన స్వేచ్ఛకి ఎక్కడో ఒక నమ్మకం తన అమ్మ వేసిగా మారడానికి ఏదో కారణం ఉంటుంది, మా అమ్మ ఎలాంటి తప్పు చేసి ఉండదని. మళ్ళీ ఈ కేసుని రీఓపెన్ చేయాలని చెప్పి స్వేచ్ఛ ఎఫ్ఐఆర్ కాపీ తీసుకుని దగ్గరలో ఉన్న లాయర్ దగ్గరికి వెళ్ళి అప్రోచ్ అవుతే మొత్తం అందరూ స్వేచ్ఛని ఒక వేసికి పుట్టిన నువ్వు మా ముందర మాట్లాడుతున్నావని తనని బాగా అవమానపరుస్తారు. ఇలాంటి ఒక కేసు మేము టేకప్ చేసుకోమని ఉమెన్ లాయర్స్ కూడా ఇదే అనడంతో స్వేచ్ఛ మనసు విరిగిపోతుంది. ఆ తర్వాత ఆ రోజు రాత్రి అనాథాశ్రమంలో ఉన్న స్వేచ్ఛ మీద కొంతమంది అటాక్ చేస్తారు, తనని చంపడానికి ప్రయత్నిస్తారు. సరిగ్గా అప్పుడే మహేష్ తన దగ్గరకు వచ్చి వాళ్ళతో ఫైట్ చేసి స్వేచ్ఛని కాపాడి, అమ్మా స్వేచ్ఛ నువ్వెవరు, భారతి నీకేమవుతుంది అంటే నన్ను మీరేమి ఇప్పుడు అడగకనని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత స్వేచ్ఛ ఒక లాయర్ని కలవడంతో ఆ లాయర్ ఈ మెర్సీ కిల్లింగ్ గురించి తనకి చెప్పి ప్రొటెక్ట్ చేయమంటుంది. ఆ తర్వాత తను ప్రొటెక్ట్ చేసి ఉంటుంది, దాంతో వైరల్గా మారి ఉంటుంది. ఇప్పుడు తను కోర్టులోకి వచ్చి ఉంటుంది. ప్రజెంట్లో అంటే ఇప్పటి వరకు మీరు వినిందంతా మెర్సీ కిల్లింగ్ తను ఎందుకు కోరింది అనే దానికి రీజన్ విన్నారు, ఫ్లాష్ బ్యాక్ ఇది. ఇప్పుడు కట్ చేస్తే ప్రజెంట్లో స్వేచ్ఛ జడ్జి గారితో మా అమ్మ అమాయకురాలు అయిన వాళ్ళే ముఖం మీద ఉమ్మేశారు, వేశ్య అని ముద్ర వేశారు, ఒక ఉమెన్ కి వేశ్య అనే దానికంటే అవమానం ఇంకేది ఉంటుంది. స్వేచ్ఛ తన బాధంతా జడ్జి
గారితో చెప్పిన తర్వాత జడ్జి గారు ఇచ్చిన ఆధారాలన్నీ పరిగణలోకి తీసుకున్న తర్వాత ఎఫ్ఐఆర్ కాపీ కూడా చూసిన తర్వాత ఒక పోలీస్ అధికారిని నియమించి ఈ కేసుని ఫర్దర్ గా ఇన్వెస్టిగేషన్ చేయమని ఆర్డర్ పాస్ చేస్తాడు. దాంతో ఈ కేసుకి నియమించిన పోలీస్ ఆఫీసర్ ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరినీ ఎంక్వైరీ చేస్తాడు అసలు భారతికి ఏం జరిగిందని. ఆ తర్వాత పోలీస్ వల్ల ఎంక్వైరీలో ఆ ఊర్లో కొంతమంది కీలక వ్యక్తులు ఇన్వాల్వ్ అయి ఉన్నారని వాళ్ళని నెక్స్ట్ డే కోర్టులో సబ్మిట్ చేస్తారు. ఆ ఊర్లో దొరలాగా ఒక అతను ఉంటాడు కదా, అతను కోర్టులో అందరి ముందు భారతికి అలా జరగడానికి కారణం నేనే అని అందరి ముందు నిజం ఒప్పుకొని అసలు ఏం జరిగిందో అందరి ముందు చెప్తాడు. యాక్చువల్గా ఏం జరిగింటుందంటే అతని కొడుకు భారతిని చూసి తన అందాన్ని చూసి ఎప్పటికైనా తనని అనుభవించాలి అని ఫిక్స్ అయిపోతాడు బ్రెయిన్ లో. దాంతో కాలేజ్ అయిపోయి బస్ కోసం వెయిట్ చేస్తున్న భారతి దగ్గరికి వెళ్ళి నేను లిఫ్ట్ ఇస్తాను మీ ఊరు వైపే వెళ్తున్నానని తనని కారులో తీసుకొచ్చి తన గెస్ట్ హౌస్ లోకి తన కాళ్ళు చేతులు కట్టి తన మీద మానభంగం చేసి వీడియో తీస్తాడు. ఇదంతా మళ్ళీ భారతికి చూపించి నువ్వెప్పుడు పిలిస్తే నా దగ్గరికి అప్పుడు రావాలి, లేదంటే ఈ వీడియో మీ అమ్మ నాన్నకి ఊర్లో ఉన్న వాళ్ళందరికీ చూపిస్తాను అని బ్లాక్ మెయిల్ చేస్తాడు. ఈ విషయం వాళ్ళ నాన్నకి తెలియగానే కులం తక్కువ దానితో నువ్వు ఉంటున్నావేంట్రా, అయినా దాన్ని ఎలా నువ్వు ఇష్టపడ్డావని భారతిని బాగా కొట్టి తన కింద పనిచేస్తున్న వీరు కొడుకు కొంచెం లెస్బియన్ గా ఉంటాడు. అలాంటి ఒక అతనికి భారతినిచ్చి పెళ్లి చేస్తాడు. వాళ్ళిద్దరూ కలిసి వీడియో ఇదని భారతి వాళ్ళ అమ్మ నాన్నని పిలిపించి ఇంతకు ముందు తన కొడుకు రికార్డ్ చేసిన వీడియో తనకు చూపించి వీరు కొడుకు అనలాగే మీ అమ్మాయి ఇద్దరు కలిసి ఉన్నారు, అయినా ఇలా పెంచితే ఎలాగయ్యా మీ కూతుర్నని వాళ్ళ అమ్మ నాన్నకి భారతి మీద తప్పుగా చెప్పి వీరు కొడుక్కి భారతికి పెళ్లి చేస్తాడు వాళ్ళ అమ్మ నాన్న కళ్ళ ముందే. ఆ తర్వాత పెళ్లి చేసుకుంది వీరు కొడుకే అయినప్పటికీ వీరునే భారతిని అప్రోచ్ అవడానికి ట్రై చేస్తాడు. తను నో అంటున్నా కూడా తనని కొట్టి తనని బ్రతిమలాడుతుంటే తను వేరే ఆప్షన్ లేక అక్కడ నుంచి ఘోరంగా ఏడుస్తూ వాళ్ళ అమ్మ నాన్న దగ్గరకు వస్తుంది ఊర్లోనే మధ్యలో అరుస్తూ. సరిగ్గా అప్పుడే బయటికి వెళ్ళిన మహేష్ అక్కడికి వస్తాడు. ఇదంతా తెలుసుకుని చాలా బాధపడతాడు. ఆ తర్వాత భారతి న్యాయం కోసం పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులు రివర్స్ లో భారతి మీద తప్పుడు కేసు పెట్టి విలన్తో ఉన్న పలుకుబడితో భారతిని వ్యభిచారం చేస్తూ దొరికిపోయిన అమ్మాయిగా అందరి ముందు ప్రజెంట్ చేస్తారు. ఆ తర్వాత భారతి అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతుంది. ఇది జరిగింది. ఇదంతా కోర్టులో జడ్జి గారి ముందు తను ఒప్పుకోవడంతో తనతో పాటు భారతి మీద అఘాయిత్యం చేసిన వాళ్ళందరికీ 10 సంవత్సరాలు కారాగార శిక్ష, ఇంకొంతమందికి జీవితకాలం జైలు శిక్ష విధిస్తాడు. అండ్ ఆల్సో భారతి చనిపోయినప్పటికీ యాజ్ ఆఫ్ నౌ ఇంకా భారతిని ఆ తర్వాత ఎవరు తీసుకెళ్లారు, స్వేచ్ఛ తండ్రి ఎవరు అనేది ఇంకా తెలియదు. ఇంకొంచెం ఇన్వెస్టిగేషన్ చేసి స్వేచ్ఛ తండ్రిని మనం చూపించాలి అని అనుకుంటారు. ఆ తర్వాత భారతి మీద అఘాయిత్యం చేసిన వాళ్ళందరి DNA టెస్ట్ చేసిన తర్వాత అందులో ఒక్కరు కూడా స్వేచ్ఛ తండ్రి కాదని తెలియడంతో మీడియా వాళ్ళందరూ పిచ్చి పిచ్చి క్వశ్చన్ చేసి స్వేచ్ఛని ఇంకా బాధ పెడతారు. ఇదంతా బిజినెస్ మ్యాన్ రామకృష్ణ చూసి ఎలాగైనా భారతి లాంటి అమ్మాయికి తను న్యాయం చేయాలని ఒక డిసిషన్ తీసుకుంటాడు. అదేంటంటే వెయిట్ చేయండి మీకే తెలుస్తుంది. ఇది ఇలా ఉండగా ఆ రోజు రాత్రి భారతి మీద కొంతమంది అటాక్ చేస్తారు అనాథాశ్రయంలో. ఇప్పుడు కూడా మహేష్ వచ్చి వాళ్ళని కొట్టి భారతిని సేవ్ చేస్తాడు. ఆ తర్వాత బిజినెస్ మ్యాన్ రామకృష్ణ అందరి ముందు ప్రెస్ మీట్ పెట్టి నేను ఒక డిసిషన్ తీసుకున్నాను, అదేంటంటే ఇక మీదట నా కూతురు స్వేచ్ఛనే తనని నేను దత్తత తీసుకుంటున్నాను అని చెప్తాడు. ఇలాంటి ఒక తెలివైన ధైర్యవంతమైన అమ్మాయిని నేను ఇంతవరకు ఎక్కడా చూడలేదు. ఇలాంటి అమ్మాయి అనాథగా మిగిలిపోకూడదు, అందుకే నేను ఈ డిసిషన్ తీసుకున్నానని అందరి ముందు చెప్పడంతో ఎవరో వేషకు పుట్టిన అమ్మాయిని మీరు దత్తత తీసుకోవడమా అని అందరూ షాక్ అవుతారు. ఎవరు ఎన్ని చెప్పినా నా డిసిషన్ ని నేను మార్చుకోను, ఇక మీదట స్వేచ్ఛనే నా సొంత కూతురు అని చెప్తాడు. ఆ తర్వాతనే రామకృష్ణ నెక్స్ట్ డే స్వేచ్ఛని దత్తత తీసుకోవడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేసి స్వేచ్ఛకి కట్టుకోవడానికి పట్టు చీరిస్తే స్వేచ్ఛ డల్గా ఉంటుంది. దీంతో రామకృష్ణ నా కంపెనీకే వారసులరాలు నువ్వు, నా కూతురు, ఇంకా ఎందుకమ్మా బాధపడుతున్నావు, నేను నీకున్నాను నాన్నగా అని చెప్తాడు. దీంతో ఓ అవునా నాన్న, నన్ను నువ్వు దత్తత తీసుకుంటేనే నాన్నవా లేదా నాన్న కాదా, నాకు తెలుసు నువ్వే నా బయోలాజికల్ నాన్నవని తనకు చెప్తుంది. ఇది వినగానే రామకృష్ణ షాక్ అవుతాడు. నిజానికి రామకృష్ణనే స్వేచ్ఛ వాళ్ళ ఫాదర్. ఎందుకు నాన్న ఇలా అందరి ముందు నటిస్తున్నావు, నిజాలు ఒప్పుకోవచ్చు కదా అని స్వేచ్ఛ రామకృష్ణతో అంటే నీకు కూడా నిజం తెలిసిపోయిందా, సరే ఓకే ఏం జరిగిందని నేను చెప్పేస్తాను, నేనే మీ అమ్మకి లైఫ్ ఇచ్చానని, ఎవరూ లేని పరిస్థితుల్లో అందరూ తనని వదిలేస్తే నేను తనని ఇంటికి తీసుకొచ్చి పెట్టుకున్నాను. ఆ తర్వాత ఒకరోజు యాక్సిడెంటల్ గా తనని నేను ఫిజికల్ గా కలిశాను. తర్వాత కొద్ది రోజులకి తను ప్రెగ్నెంట్ అయింది. నేను అబార్షన్ చేయించుకోమన్నా కూడా చేయించుకోలేదు. దాంతో కోపం వచ్చి నేను వెంటనే తనని తీసుకెళ్లి వదిలేసి వచ్చేసాను అని చెప్తాడు. నేను చెప్పినట్టు తను వినింటే తను నాతోనే హ్యాపీగా ఉండిండొచ్చు, కానీ
తను వినలేదు. నిన్ను కని ఇప్పుడు మళ్ళీ నాకు ఒక పెద్ద ప్రాబ్లం వచ్చేటట్టు చేసింది. ఇప్పుడు నేను నిన్ను దత్తకు తీసుకుపోయేది కూడా నిన్ను చంపేయడానికి అని తను అస్సలు నిజ స్వరూపం బయట పెడతాడు. ఇదంతా తెలివిగా స్వేచ్ఛ ముందుగానే ఎక్స్పెక్ట్ చేసి ఒక హిడెన్ కెమెరా పెట్టి టీవీలో బ్రేకింగ్ న్యూస్ గా దాన్ని ప్లే చేయనిస్తుంది. స్వేచ్ఛకి అతనే తన బయోలాజికల్ ఫాదర్ అని ఎలా తెలుస్తుందంటే, ఒక కారులో భారతిని రోడ్ మీద వదిలేసి వెళ్ళిపోయింటే రిక్షారాములు తనని హాస్పిటల్ తీసుకెళ్ళింటాడు కదా, అప్పుడు రిక్షారాములు కార్ నంబర్ కూడా గుర్తు పెట్టుకుని ఉంటాడు. ఇప్పుడు తనకి చెప్పిండడంతో ఆ కార్ డీటెయిల్స్ కనుక్కుంటే ఆ కారు రామకృష్ణది అని తెలుస్తుంది. ఇలా తన తెలివితో స్వేచ్ఛ అందరి ముందు నిజాలు బయట పెడుతుంది. ఈ అవమానం తట్టుకోలేక తన గురించి అందరికీ తెలిసిపోయిందని రామకృష్ణ తనని తాను గన్తో షూట్ చేసుకుని చనిపోతాడు. ఇంతటితో మూవీ కూడా ఎండ్ అయిపోతుంది. ఈ మూవీపై మీ ఒపీనియన్ ఏంటి? నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించింది అనే దాన్ని తప్పకుండా ఏదో ఒకటి కింద కమెంట్ బాక్స్ లో నాతో షేర్ చేసుకోండి. ఎంతైనా మన స్వేచ్ఛ చాలా తెలివైన అమ్మాయి అండి. రామకృష్ణ లాంటి వాళ్ళు ఇంకా ఉండడం వల్లే చాలా మంది స్వేచ్ఛలాగా అనాథగా మిగిలిపోతున్నారు. కానీ మన స్వేచ్ఛ మాత్రం మా అమ్మ నాన్న ఎవరు అని వాళ్ళ అమ్మ గురించి తెలుసుకొని తన అమ్మకి జరిగిన అన్యాయాన్ని తను కోర్టులో కేసేసి ఫైట్ చేసి గెలిచి ఒక కూతురుగా తన అమ్మకి మంచి గిఫ్ట్ ఇచ్చింది. ఐ థింక్ ఇప్పుడే భారతీయ ఆత్మ శాంతి కలుగుతుంది అనుకుంటున్నా. ఇలాంటి కైండ్ ఆఫ్ మరిన్ని మూవీ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఇంకో ఇంట్రెస్టింగ్ మూవీతో మీ ముందుంటాను. అంతవరకు హ్యాపీగా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.